హాయ్ హలో ఆల్ వెల్కమ్ టు ఎన్ఆర్ రివ్యూస్. బిగ్ బాస్ హౌస్లోకి వచ్చే కంటెస్టెంట్లు ఒక్కొక్కరు ఒక్కో టైప్లో ఉంటారు. ముఖ్యంగా చాలామంది తమ గతం గురించి హౌస్లో చెప్పేసి కన్నీళ్లు పెట్టేసి ఆడియన్స్ సింపతి పొందేందుకు ట్రై చేస్తుంటారు. ఒకవేళ అలా కావాలని చేయకపోయినా అనుకోకుండా ఏదో ఒక సందర్భంలో అయితే ఎమోషనల్ అయి తీరుతారు. కానీ బిగ్ బాస్ 8 తెలుగు కంటెస్టెంట్ శేఖర్ భాష మాత్రం సింపతి గేమ్కి చాలా దూరంగా ఉన్నాడు. ఎంతలా అంటే ఆయన భార్య గర్భవతి అనే విషయం కూడా హౌస్లో చెప్పలేదు. మరి ఈ విషయం గురించి పూర్తి వీడియోలో చూద్దాం. అందుకన్నా ముందు ఈ వీడియోకి ఒక లైక్ గట్టిగా గుద్దేయండి ఫ్రెండ్స్. ప్రస్తుతం 'బిగ్ బాస్ 8'లో ఉన్న కంటెస్టెంట్లలో కాస్తో కూస్తో ఎంటర్‌టైన్ చేస్తున్నది ఎవర్రా అంటే వినిపించే ఫస్ట్ పేరు శేఖర్ భాష. సందర్భం ఏదైనా, సిట్యుయేషన్ ఎలా ఉన్నా కూడా తన ఆటో పంచులు, కుళ్ళు జోకులతో కంటెస్టెంట్లతో పాటు ఆడియన్స్ మూడ్ కూడా మారుస్తున్నాడు శేఖర్ భాష. ఇక ఇప్పటివరకు హౌస్‌లో శేఖర్ భాష ఒక్కసారి కూడా ఎమోషనల్ అవ్వడం, సీరియస్ అవ్వడం మనం చూడలేదు. కానీ మాటి మాటికి నామినేషన్స్ సహా పలు సందర్భాల్లో శేఖర్ మీరిక్కడ లేరు, ఎక్కడో ఉంటున్నారంటూ ఆదిత్య అనడం, దానికి సమాధానం ఇవ్వకుండా శేఖర్ భాష సైలెంట్‌గా ఉండడం తెలిసిందే. అయితే దానికి కారణం ఏంటో తాజాగా బయటపడింది. శేఖర్ భాష భార్య ప్రస్తుతం గర్భిణి. అది కూడా నెల నిండిన ప్రెగ్నెంట్. ఇలాంటి సమయంలో ఆమెను వదిలేసి శేఖర్ హౌస్‌లోకి ఎందుకొచ్చాడంటే, బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లే ముందు ఓ యూట్యూబ్ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన భార్య ప్రెగ్నెన్సీ గురించి శేఖర్ భాష మాట్లాడాడు. ఈ వీడియో తాజాగా వైరల్ అవుతుంది. మీ భార్య 9 నెలల గర్భిణి అయినా సరే మీరు హౌస్‌లోకి వెళ్తున్నారంటే మీ గుండె ధైర్యాన్ని మెచ్చుకోవాలి. కానీ అది కరెక్టేనా అంటూ యాంకర్ అడగ్గా ఆన్సర్ ఇస్తూ భాష కొంచెం ఎమోషనల్ అయ్యాడు. కరెక్ట్ కాదు. కానీ మా ఆవిడ కోరిక ఇది. ప్రెగ్నెంట్ లేడీ కోరిక తీర్చాలంటారు కదా! అందుకే హౌస్‌లోకి వెళ్తున్నా. కానీ నేను నా భార్యకి చాలా క్లియర్‌గా చెప్పా. ఈ సంవత్సరం కాకపోతే వచ్చే ఏడాది వెళ్ళొచ్చు. లేకపోతే మళ్ళెప్పుడైనా చూద్దామన్నా. కానీ నువ్వు వెళ్ళాల్సిందని తను చెప్పింది. ఇందులో నా కోరిక కన్నా తన కోరికే ఎక్కువుంది. కానీ హౌస్‌లోకి వెళ్ళిన తర్వాత తనకెలా ఉంటుంది? ఏంటి అనే బెంగ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. అంటూ శేఖర్ భాష చెప్పాడు. కానీ హౌస్‌లో ఇప్పటివరకు ఒక్క సందర్భంలో కూడా తన వైఫ్ గర్భిణి అన్న విషయం హౌస్‌లో చెప్పలేదు భాష. ఏ సందర్భంలోనూ ఆ విషయాన్ని చెప్పి సింపతి తెచ్చుకోవాలనే ప్రయత్నం కూడా చేయలేదు. అలా అని బెంగగా ఓ మూలన కూర్చొని ఏడవనూ లేదు. డల్‌గా ఉన్న ప్రతి కంటెస్టెంట్‌ను నవ్వించే ప్రయత్నమే చేస్తున్నాడు కూడా. కానీ సింపతికి ఇంత స్కోప్ ఉన్నా కనీసం దాన్ని వాడకుండా గేమ్‌ను గేమ్‌లాగా ఆడాలనుకున్న శేఖర్ భాష క్యారెక్టర్ మాత్రం నిజంగా గ్రేట్ అబ్బా! అన్నట్లు భాష భార్యకి డెలివరీ డేట్ ఈ నెల 14న ఇచ్చినట్లు సమాచారం. అంటే మరో 3 రోజుల్లో డెలివరీ అయ్యే అవకాశం ఉందన్నమాట. మరి మీలో ఎంతమంది శేఖర్ భాషకి సపోర్ట్ చేస్తున్నారో కామెంట్‌లో షేర్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానెల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆన్‌లో పెట్టుకోండి. నేను చేసే కొత్త వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి.